బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై యుద్ధానికి 2 రోజులు విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఇరాన్ పై యుద్ధానికి 2 రోజులు విరామం ఇస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే 2 రోజులుగా ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 5 రోజుల పాటు దాడులకు బ్రేక్ ఇచ్చినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇక 2 రోజులుగా ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్టుగా వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. యుద్ధానికి సంబంధించి తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చేసినటువంటి ప్రకటన పశ్చిమాసియా యుద్ధంలో ఒక కీలక మలుపుగా మనం భావించవచ్చు. గత 48 గంటలుగా మనం చూస్తూ ఉన్నాం ట్రంప్ ఏ విధంగా ప్రకటన చేస్తున్నారు. మేము అసలు ఇరాన్ ని ముట్టడిస్తాం, ఇరాన్ ని నాశనం చేస్తామని చెప్పినటువంటి ట్రంప్ ఏదైతే ఇరాన్ లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలను కూడా, పవర్ ప్లాంట్లను కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరించినటువంటి ట్రంప్ ఇప్పుడు 5 రోజుల పాటు ఆ దాడుల్ని అంటే వాయిదా వేస్తున్నామని ప్రకటించడం అన్నది కొంత గమనార్హమని చెప్పొచ్చు. అయితే ఇరాన్ విద్యుత్ క్షేత్రాలు అదే ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల పాటు నిలిపేయాలని వారిని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలు ఏదైతే ఈ సమావేశాలు, చర్చలు ఇవన్నీ కూడా మీటింగ్స్, డిస్కషన్ అయితే ఈ వాయిదా కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. యుద్ధానికి విరామం ఇచ్చాం, అంతేగాని డైలాగ్స్ కి ఈ చర్చలకి అవకాశం కల్పించేందుకు అంటే ఆయన తనకు చేయనటువంటి మాట. అయితే అనుభూతి జరుగుతుందని ఇరాన్ ఇది ఏదైతే ఇరాన్ దేశంగా తెలవాలన్నది కూడా అమెరికా ప్రధానమైనటువంటి డిమాండ్. అందుకే 5 రోజులు ఇచ్చినట్లుగా ఆయన చెప్పారు. ఇక మధ్యవర్తి అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం వెనుక 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉండొచ్చు అన్నది నిపుణులు చెప్తున్నట్టనమాట. ఎందుకు అంటే ఒకటి మీడియేషన్. భారత్ అదేవిధంగా రష్యా లేదా అరబ్ దేశాలు ఈ తెర వెనుక చేస్తున్నటువంటి రాయబారం కొంత ఫలించే అవకాశం ఉండొచ్చు. యుద్ధం వల్ల ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలే ప్రమాదం ఉంది అన్నది అందరూ కూడా భావిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు మన ఏదైతే భారత ప్రధాని మోదీ కూడా ఈ విషయంలో చాలా ఆందోళన కూడా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో మనకు తెలియట్లేదు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా అది కేవలం ఆ దేశాలకే పరిమితం కావట్లేదు. భారత్ వంటి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి మనకు అవసరమైనటువంటి ముడి చమురు, గ్యాస్, ఎరువులు ఇవన్నీ కూడా పశ్చిమాసియా నుంచి వస్తున్నాయి. కాబట్టి వాటి సరఫరాకు ఆటంకం కలగకుండా
ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని